సోషల్ మీడియాలో చాలామంది అనుకుంటున్నారు ఇండియాకి పుతిన్ వచ్చాడు కాబట్టి రేవంత్ సర్కార్ ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి పుతిన్ వస్తాడు. హైదరాబాద్లో పెట్టుబడులు ఏమన్నా పెడతాడేమో. గతంలో అప్పుడెప్పుడో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చారు కదా, అలాగే పుతిన్ని కూడా హైదరాబాద్కి ఆహ్వానిస్తారు అని చెప్పేసి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి వీటిని నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా ఆశ వ్యక్తం చేయడంలో నిజంగా బాగానే ఉంది. ఒకవేళ వచ్చినా మంచిదే, అదేం పెద్ద విషయం కాదు. ఏదో నచ్చితే ఏదన్నా చిన్న సజెషన్లు ఇవ్వచ్చు, లేకపోతే ఆయన ఏమైనా పెట్టుబడులు పెట్టవచ్చు, లేకపోతే ఆయనకి ఒకవేళ నచ్చితే హైదరాబాదు, లేదంటే ఆయన ఇష్టం. కాకపోతే ఏంటంటే ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశానికి విజిట్ చేశాడు అంటే అందరికీ అనిపిస్తుంది మా ఏరియాకి వస్తే బాగుండు, మా ఏరియాకి వస్తే బాగుండు అని. బట్ ఇక్కడ పుతిన్ అయితే హైదరాబాద్ రావట్లేదు. తన షెడ్యూల్ 4th and 5th మాత్రమే, అంటే 23rd ఇండియా రష్యా సమ్మిట్. మనకు ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది వాళ్ళతో, ఎప్పటి నుంచో సమ్మిట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇయర్ కూడా ఆ సమ్మిట్ కోసం తను వచ్చాడు. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారిని కలిసేసి థర్స్డే అండ్ ఫ్రైడే 2 రోజులే తన షెడ్యూల్, 4th and 5th. మన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వచ్చేసి 8th, 9th. సో 4 రోజులు ఉంటే బాగుండులే, కాకపోతే ఉండే అవకాశం అయితే లేదు. నరేంద్ర మోడీ గారు వస్తారు హైదరాబాద్కి, బట్ పుతిన్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇకపోతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, సినిమా నుంచి పెట్టుబడులు బాగానే వస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీల నుంచి పెట్టుబడులు బాగానే వస్తున్నాయి, ఐటీ కంపెనీల నుంచి అండ్ అలాగే ఇతరత్ర వేరే కంపెనీస్ నుంచి కూడా చాలా పెట్టుబడులు వస్తున్నాయి. నన్ను అడిగితే ఆల్మోస్ట్ మొన్న విదేశీ పర్యటనకి రేవంత్ వెళ్ళినప్పుడే 148 కోట్ల వరకు పెట్టుబడులు తేగలిగారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఏరియాలన్నీ చూపించి ఇది పరిస్థితి, మేము మీకు ఇచ్చే డెలివరబుల్స్ ఏంటి, మీరు ఇక్కడ స్థాపించుకోండి. దానివల్ల ఏంటంటే బోల్డ్ అంతమంది యువతకి పన్నులు దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే ఐటీ సెక్టార్ని నమ్ముకొని చాలామంది లక్షల మంది జాబులు చేస్తున్నారు. రేపటి రోజు భారత్ ఫ్యూచర్ సిటీని నమ్ముకొని కూడా ఇంకొన్ని లక్షల మంది జాబులు చేసే అవకాశం అయితే ఉంది. సో ఒక విధానం మంచిదే. పుతిన్ మాత్రం హైదరాబాద్ రావట్లేదు. ఎవరు కూడా ఈ వార్తల్ని అనవసరంగా స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే స్ప్రెడ్ చేసినా మంచిదేలే. ఒకవేళ ఆయన వరకు రీచ్ అయితే అవును ఇదేదో ఏరియా బాగుంది, నేను వాళ్ళని చాలామంది కోరుకుంటున్నారు, నేను ఎందుకు వెళ్ళలేదని ఫీల్ అవుతాడేమో. ఇంకోసారి వస్తే రావచ్చు, బట్ ఈసారి అయితే పుతిన్ హైదరాబాద్ విజిట్ అయితే లేదు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. మేబీ రష్యా నుంచి కూడా ఏమైనా ప్రతినిధి రావచ్చు. వాళ్ళ మీటింగ్స్ ఏవైనా ఉన్నాయి, వాళ్ళ ఒప్పందాలు ఏవో వాళ్ళు చూసుకొని వెళ్ళొచ్చామో, కానీ పుతిన్ మాత్రం హైదరాబాద్ రావట్లేదు. థ్యాంక్ యూ.